గొప్పగా ఇంకా రాబోయే దినాలు సంవత్సరాల్లో బిషప్ రత్నమయ్య గారు ఈ ప్రాంతంలో ఉంటున్న బిడ్డలందరికీ దీవెనకరంగా ఉండడానికి దేవుడిచ్చిన ఈ నూతన సంవత్సరము బట్టి దేవుడికి స్తోత్రం చెప్తున్నారు. బైబిల్ ఉన్నవారు దయచేసి యోబు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం తీసి చదవగలరని విజ్ఞప్తి చేస్తున్నాను. యోబు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం. 85 వచ్చేసారు. దేవునికి మహిమ కలుగుగాక. 36వ యోబు గ్రంథము 11వ వచనం చదవండి కదా. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగాను హల్లెలూయా. చూడండి, 85 సంవత్సరాలు నిండిని అంటే దినాన బిషప్ గారు దేవుని పక్షాన ఏ రీతిగా నడుచుకొని ఏ రీతిగా దేవాది దేవునికి తన జీవితంలో ఎన్నడూ కూడా నొప్పి కలగ చేయకుండా దేవునికి అయిష్టంగా కానీ అవి ఇదే చూపిస్తూ కానీ ఇన్ని సంవత్సరాలు ఉండేవారు కాదు. మరి ఇదే సాక్ష్యం అన్నమాట. 85 సంవత్సరాలు నిండిని అంటే దేవుని కొరకు ఆయన ఏ రీతిగా నడుచుకొని దేవుని కొరకు ఏ రీతిగా ఆయన విధేయత చూపిస్తూ దేవునికి ఎలాగా ఇష్టడిగా ఆయన ఉంటున్నారో దానికి ప్రతిఫలముగా ఈ 85వ సంవత్సరం జీవితంలో ఆయన ఇంకా ఫలించే వ్యక్తిగా దేవుని దృష్టిలో నాటబడిన ఒలివ చెట్టు వలె చూస్తాము. అలాగే లెబనాన్లో ఉంటున్న గిలాదు చెట్టు వలె అయ్యగారు ఉంటారు. 92వ కీర్తన 12వ వచనం చూద్దాం. 92వ కీర్తన 12వ వచనం. ఈ దీవెనలు ఆయుష్ అనేది గొప్ప సేవకుడు ప్రవక్త మోషే గారు చెప్తారు ఒక మాట. మొట్టమొదటిగా మనం 92వ కీర్తన 12 చదువుకుందాం. నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మూవైదురు. హల్లెలూయా. చూడండి, ఆ చెట్టుకి పోల్చడము ఆయుష్ను పోల్చడం అంటే దేవుని జ్ఞానము మనిషికు అంతరాని అంత జ్ఞానం లేదు. దేవుడు ఎవరికి పోల్చాడు ఆయుష్ ఇచ్చినప్పుడంటే అంజూరపు చెట్టుతో. ఆ చెట్టు ఎక్కడిదంటే దాని ఏరులు భూమి లోపల బహు బలంగా అది నాటబడిన చెట్టుని తీయాలంటే దాని కాల్స్తే కానీ అది చావదు. దాని పైన చెట్టు కొట్టేసిన మళ్ళీ దానికి నీరు పోస్తే కనుక అది మళ్ళీ చిరుస్తుంది. అంటే దాని అర్థము 25 సంవత్సరాల్లో ఎన్నోసార్లు సాతాను అయ్యగారిని దెబ్బపట్టడమో పడేయటమో ఏదో రకంగా ఇబ్బంది కలగడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఈ రోజు దేవునికి స్తోత్రం కలగజేయడానికి 25వ సంవత్సరం మరి బిషప్ రత్నమయ్య గారు సెలబ్రేట్ చేసుకుంటారంటే గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 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 మరి అంజూరపు చెట్టు ఎటువంటిదంటే ఎటువంటి వాతావరణం ఉన్నా సరే, గాలి తుఫాను భయంకరమైన ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే ఆ చెట్టు కిందికి వంగింది దాని నేల మట్టం కాదు. అది లొంగుతుంది కానీ నేల మట్టం కాదు. తిరిగి లేచి స్థిరంగా నిలబడుతుంది. నీతిమంతుడుగా ఉంటున్న వ్యక్తి ఎవరు అంటే మరి ఎదుట ఈరోజు 85 సంవత్సరము మరి అంత గొప్ప దీవెనలో మరి మోషే గారు ఏమన్నారంటే 90వ కీర్తనలో, దేవా మనిషికి ఆయుష్ అంటే 70 సంవత్సరాలే, మహాబలవంతుడైతే ఇంకొక 10 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాలే. మరి మహాబలవంతుడే 80 అంటే మరి విశ్వరత్నం గారు మహాబలవంతుడే అంటే బలవంతుడే కదా. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. భూమిలో నీతిమంతులు దేవునికి సేవిస్తున్న వారిలో ఇన్ని సంవత్సరాలు వయసు కలిగి ఇంకా దేవుడి మందిరంలో సేవకు నిలబడి ఉన్నారంటే మనం ఏ మీద లేచి భారతదేశంలో సేవకు. హల్లెలూయా. అలాంటి గొప్ప ధన్యత మరి దేవుడు మన
సరే అని చెప్పి ఆమె కరెక్ట్ ఉన్న బైబిల్ తీసుకొని పాస్టర్ గారికి చెయ్యి ఇచ్చింది. ఇస్తే ఒక పాస్టర్ గారు అన్నారు, మంచిదమ్మా ఒక చిన్న వాక్యం టీచర్ కనబడడం తీసుకోవడం మంచిది. ఆమె కోపం వస్తుంది. బైబిల్ ఎవరు రావాలా, అనుకోడు పెట్టుకుని రావాలా, నా చేత వాక్యాలు పిలుస్తారంట. చెప్పండి అని చెప్పండి అంటే ఆయన ఒక వాక్యం చెప్పగానే బైబిల్ తీసుకోలేదు. దాంట్లో నుంచి వెండి స్పూన్ ఏమైంది, వెండి స్పూన్ కింద పడగానే ఆమె కింద మాట్లాడక ఏ స్పూన్ అయితే ఈ పాస్ దొరికిపోయాడని 2 సంవత్సరాల క్రితం తప్పులు చెప్పుకుంటూ అదే స్పూన్ అదే ఇచ్చి అదే బయట వచ్చి కింద పడి అప్పుడు మాస్టర్ గారు చూసావమ్మా 2 సంవత్సరాల దాకా ఈ ఇంట్లో మీ ఇద్దరు భార్యలతో దేవుడి గ్రంథం తెరవకుండా ఉన్నారని ఇదే రుజువు అన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి ఆకర్షణలో మన ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు చూస్తారో అక్కడ ప్రభువు అంటున్నాడు, మీరు నాలో నిలిచి ఉంటేనే ఫలిస్తారు, నాకు వేరేగా మీరు చేయలేరు అంటాడు. దేవుడికి స్తోత్రం. 85 సంవత్సరాలు ఇంటి అంటే ప్రభువు నిలబడకుండా పని చేయడం గొప్ప విజయం కాదు. బిషప్ గారు అవునా బిషప్ గారు? చూడాలి. హల్లెలూయా. చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి ఆకర్షణ. మొదటి ఆలోచన. యా. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయు. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువ ఫలింపవల్లని దానిలో నీ పనికిరాని తీగను తీసివేయు. నేను మీతో చెప్పిన నేను మీతో యేసులో నిలబడకపోతే ఫలించకపోతే ఆ కొమ్మను తీసివేస్తారంట అగ్నిలో. మరి 85 సంవత్సరాలు నిండుతున్నాయి వాళ్ళంటే ఆ యేసు ప్రభు ఎంత సంతోషపడుతున్నాడో, ఎంత గౌరవంగా ఆయన మొహం మీద చిన్న వస్తుందో. ఈయన పుట్టినరోజు జరుపుకుంటుంటే తండ్రి ప్రభు అంటున్నాడేమో, నాలో నిలిచిన కుమారుడు, ఆ సేవకుడు కాదైనా నా కుమారుడు, నా ప్రియ కుమారుడు ఇంత ఆయుష్తో ఉన్నాడు చూడు తండ్రి అంటాడు భగవంతుడు. హల్లెలూయా. మమ్మీ ఏం చేస్తుందంటే ఫోన్ ఎవరితో మాట్లాడుతుంది. నేను మీతో చెప్పిన మాటను బట్టి మా ఎప్పుడు లేట్ అవుతుందో ప్రశ్న. నా యందు నిలిచి ఉండి మీ యందు నేను నిలిచి ఉందును. తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనకు తాను ఎలాగూ ఫలింపదో. గమనించాలి ఇంకో మాట. ఆయనలో నిలిచున్నాడు కనుకనే ఆయన ఫలిస్తున్నాడు. యేసులో ఉన్న వారికే ఆయుష్, యేసులో ఉన్న వారికే బలము, యేసులో ఉన్న వారికే జ్ఞానము, యేసులో ఉన్న వారికే సమృద్ధి అయిన జీవితము. భూమిదే అమ్మమ్మ కాదు, భూమిదే అనుభవిస్తారు. విశ్వసంగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 నేను నిలిచి ఉందును. మీరు ద్రాక్షవల్లి నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదు.